తర్పీలిస్తున్నాం. వాళ్ళు రాను 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 కురుపు మొక్కల్లాగా తయారవుతున్న పిల్లలు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను సూచన చేస్తున్నాను, భజనలలో పాల్గొనండి, దేవుని జ్ఞాపకం చేసుకోండి, భజన చేయండి, స్తుతించండి. నామ కీర్తనం భక్త్యా విలాపనం అనుత్తమం మైత్రేయ శేష పాపానాం ధాతువునాం భావకహానం శాస్త్రం. ఎట్లాగైతే నిప్పు ఉక్కును కరిగిస్తుందో దైవ నామ సంకీర్తన మనకు సంక్రమించినటువంటి సమస్త పాపాలన్నింటినీ కూడా భస్మీపట్నం చేస్తుంది. తత్ఫలం నాసిత నయోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలో కేశవ కీర్తనం అంటాడు. మనము ఈ రోజుల్లో తపస్సు, యోగము ఇవన్నీ చేయనటువంటి పరిస్థితి. మనకు చాలా అందుబాటులో ఉన్నటువంటి చాలా సౌలభ్యమైనటువంటి విధి విధానం ఏదైతుందో అది ఒక సంకీర్తన. అందుకే కులశేఖర వారు అంటారు, కృష్ణ తురీయ పదతంత్ర పంచ అద్వైవే విషకు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోదనం విధౌ స్మరణం కుతస్తే. ప్రభు, నేను మరణించే సమయంలో నా కంఠంలో కఫము, వాతము, పిత్తము ఏవైతున్నాయో అవి ఒక్కసారిగా అడ్డుకొని ఈ నామస్మరణ చేయడానికి అవరోధాలు ఏర్పరుస్తాయేమో, కాబట్టి నీ పాదములైనటువంటి పంజరంలోకి నా మనస్సు అనేటువంటి హంసను అలా చేర్చుకో అంటున్నాడు. అలా మనస్సు అనే హంసను మనము పరమాత్మని యొక్క పాద సన్నిధిలో, పాదాలలో, చరణాలలో మనం పూర్తిగా అర్పితం చేయాలి. అటువంటి దిశగా మనం ప్రయత్నం చేయాలి. దాదాపుగా ఒక 2-3 వేల పాటలు రాసిండొచ్చు నేను. దాంట్లో బాగా అంటే నాకు నచ్చిన పాట, అద్భుతమైనటువంటి పాట అది. సాధారణంగా ప్రతి వినాయకుని ఊరేగింపులో పాడవలసినటువంటి పాట. ఈ రోజుల్లో వినాయకుని దగ్గర పాటలు లేవు, భజనలు లేవు. కానీ ఈ సంవత్సరం మాత్రం పట్టు విడవక ప్రతిరోజు మేము ఏదో ఒక మంటపంలో చాలా చక్కగా భజనలు చేశాం. అద్భుతమైనటువంటి భజనలు జరిగాయి. ఈరోజు కూడా చాలా అద్భుతమైనటువంటి భజన జరిగింది. కాబట్టి చివరగా, అంటే ఈరోజు చివర మాకు వచ్చినటువంటి అవకాశాలు ఏవైతున్నాయో వాటిలో చివరి రోజు కాబట్టి మీకు తెలియాలనే ఉద్దేశంతో పాడుతున్నాను ఈ పాట. జబో గజానన భగవానికి ముద్దుల గణపయ్య ఊరేగుతున్నాడు, పొద్దు మీరిందంటే ఊరెళ్ళిపోతాడు. 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 పోదామురారండు అయ్య కరకు, చేతాము మనమంతా గురి కడకు. జయ 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 జయ. ముద్దుల గణపయ్య ఊరేగుతున్నాడు, పొద్దు మీరిందంటే ఊరెళ్ళిపోతాడు. ముద్దుల గణపయ్య ఊరేగుతున్నాడు, పొద్దు మీరిందంటే ఊరెళ్ళిపోతాడు. ఎదురుగా నిలిపావు మమ్ము స్వామి, ఎన్నడో పిలిచాము నిన్ను. ఎదురుగా నిలిపావు మమ్ము స్వామి, ఎన్నడో పిలిచాము మమ్ము. ఎదురుగా నిలిపావు మమ్ము స్వామి, ఎన్నడో పిలిచాము నిన్ను. ఎదురుగా నిలిపావు మమ్ము స్వామి, ఎన్నడో పిలిచావు నిన్ను. ఈ రిక్త హస్తముల నీకై జోడించేమో, ఈ రిక్త హస్తముల నీకై జోడించేమో. భగవంతుని చెంతకు చేరినప్పుడు మన చేతుల్లో ఏమి లేడు. మనం పుట్టినప్పుడు ఉత్త చేతులతోనే వచ్చాము, పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతాం. కాబట్టి ఇక్కడ రిక్త హస్తం అనే పదం వాడాను. ఈ రిక్త హస్తముల నీకై జోడించేమో, ఈ రిక్త హస్తముల నీకై జోడించేమో. ఆ శక్తి ధీర నీ పేరే కొనియాడే,